స్వాగతం. మద్యం తాగి రోడ్డుపైకి వస్తే టెర్రరిస్టులే. హైదరాబాద్ సిపిగా వీసీ సజ్జనార్ ఐపీఎస్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మద్యం ప్రియులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మందు తాగి రోడ్లపైకి వాహనాలతో వచ్చేవారిని వదిలేది లేదని, వాళ్లను రోడ్డు టెర్రరిస్టులుగా భావిస్తామని హెచ్చరించారు. మీకు అందరం తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే, బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని అంతే. ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. So it will be very, very heavily dealt with. So drunk and driving, so will be, already we have a lot of teams who will constitute more teams and ensure that on important days more checkings will be done. Other vidhanga helmet kuda will ensure that we enforce it, and ekkada undi avasaramaithe manam case kattadamu, manam etla cheste baaguntundi kuda manam oka cheyadam jarugutundi. Inka technology andaru kuda telusu. టెక్నాలజీ మనం లేనిది ఏ బిజినెస్ కానీ ఏ ఆఫీస్ కూడా నడవలేదు. మనం కూడా హైదరాబాద్ పోలీసు ఒక ఏఐ డ్రివెన్ పోలీసింగ్ కి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా ఒక మీటింగ్ లో కూడా గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, డ్రోన్స్ కూడా మన పోలీసింగ్ లో వాడాలని చెప్పి రికమెండెడ్. సో మనం కూడా ఈ డ్రోన్ ఎట్లా వాడాలి, మనం వెదర్ వీ షుడ్ యూజ్ దెమ్ ఇన్ క్రౌడ్ కంట్రోల్, దేనికి వాడితే బాగుంటుందని పైన ఒక డీటెయిల్ స్టడీ చేస్తాను. బికాస్ హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ సిటీ అండ్ ఐటీ సిటీ. లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకుని లాట్ ఆఫ్ డ్రోన్ కంపెనీస్ హావ్ ఆల్సో కమ్ రీసెంట్లీ ఇన్ దిస్ హైదరాబాద్ సిటీ. దాన్ని కూడా మనము వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యలో మనము టీజీఎస్ ఆర్టీసీ ఉన్నప్పుడు మనము స్టార్టెడ్ ఏఐ డ్రివెన్ ప్రాజెక్టు. మనము అంతకుముందు మన ఆఫీసర్స్ అంతా వీ టు డూ మాన్యువల్ షెడ్యూలింగ్. బస్ ఎప్పుడు వెళ్తే మనము ఆ మాన్యువల్ చేసేది. ఇప్పుడు వీ యూజ్ టెక్నాలజీ అండ్ వీ స్టార్టెడ్ షెడ్యూలింగ్ అవర్ బస్సెస్. వీ డన్ ఇట్ ఇన్ 6 డిపోస్. ద రిజల్ట్ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్. అదేవిధంగా ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి వీ స్టార్టెడ్ ఏఐ ఇనిషియేటివ్ వేర్ దేర్ ఏజ్, హెల్త్, ఆల్ కండిషన్స్ వేర్ ఆల్ ఇన్వాల్వ్డ్. సో దాట్ ఆల్సో హెస్ రియల్లీ దిస్ వన్. సో విత్ దాట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అక్కడ మన హంస ఈక్విటీ పార్ట్నర్స్ అని చెప్పి ఇక్కడ ఉన్న రేగుల సునీల్ అని చెప్పి డాటా సైంటిస్ట్ త్రినాథ్ బాబు సార్ హెల్ప్ చేశారు. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుని మనం ఈ టెక్నాలజీ రిఫార్మ్స్ ని సిటీ పోలీస్ లో ఎట్లా తీసుకురావాలి, ఇది ఒకటే ఏరియాలో కాదు వేరే ఏరియాలో కూడా మనం ఏమేం చేయొచ్చు అనేది మనము విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. అదేవిధంగా ఈ హ్యూమన్ సేఫ్టీ అనేది విల్ బి ద టాప్ ప్రయారిటీ. మన దగ్గర ఆల్రెడీ సి టీమ్స్, మన భరోసా సెంటర్స్ కూడా బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్ జాబ్ ఇస్ బీయింగ్ డన్. బట్ ఈ టీజర్స్ కావచ్చు, మన ఆడపిల్లల పైన చిన్న పిల్లల పైన నేరం చేస్తే ఉరుకునేదే లేదు, తగ్గేదే లేదు. డెఫినెట్లీ దిల్ బి డెల్ట్ విత్ వెరీ వెరీ సీరియస్లీ. ఆల్ ఆఫీసర్స్ విల్ బి సెన్సిటైజ్డ్ ఇన్ ఆల్ ఏరియాస్. మన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని మనము ప్రతి ఒక్క ఎక్కడ అన్యాయం జరిగినా విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. సో ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విల్ బి వెరీ వెరీ సీరియస్లీ. అదేవిధంగా నేను ముఖ్యంగా అందరు కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది, మీ ఇంట్లో కూడా ఒక చెల్లెమ్మ ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఒక భార్య ఉంది, మీ ఒక రిలేటివ్స్ ఉన్నారనేది మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మీరు వాళ్ళకి అదేవిధంగా జరిగితే మీకు ఎట్లా ఫీల్ అవుతుంది, మీరు కూడా వేరే వాళ్ళు చేస్తే కూడా ఎట్లా ఫీల్ అవుతారు అనేది మీరు ఆలోచించుకోవాలి. సో అదే మీరందరూ కూడా ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్తే డెఫినెట్లీ సీరియస్ యాక్షన్ విల్ బి టేకన్.